హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 10. రాత్రి 10 గంటలు. సంజన గుండెలపై మిథున్ పడుకున్నాడు. రోజులాగే అతను తిరిగి నడవడం గురించి ఆలోచిస్తుంది సంజన నిద్రపోకుండా. మిథున్ ఆలోచనలో ఉన్న సంజనను చూశాడు. నాకు నువ్వుంటే చాలు సంజన, ఇంకేం వద్దు. 3 నెలల్లో నేను నీకు దూరం అవ్వబోతున్నాను. అది ఊహించడానికే భయంగా ఉంది. నీకు దూరమై నేను బతకగలనా అనుకుంటూ లోపలే కుమిలిపోతున్నాడు మిథున్. ఏం చేసైనా సరే నువ్వు తిరిగి నడిచేలా చేస్తాను. నాలో ఇంత పట్టుదల ఎందుకో తెలుసా మిథున్? నువ్వు ఇంటర్నేషనల్ బైక్ రేసర్ అవ్వాలని ఆంటీ ప్రతి క్షణం తప్పించిపోయేది. అది తన లక్ష్యంగా పెట్టుకుంది. ఆఖరి నిమిషం వరకు దానికోసమే ఆరాటపడింది. ఆంటీ కోరికని నెరవేర్చాలి, నెరవేరుస్తాను. ఆంటీ బదులు నేను నిన్ను గొప్ప పొజిషన్కి తీసుకెళ్తాను. తల్లి లేని లోటు నీకు నేను తీరుస్తాను మిథున్ అని మనసులో అనుకుంటూ అతని తలని ఆప్యాయంగా నిమిరింది సంజన. ఆమె స్పర్శలాలనతో మిథున్ నిద్రలోకి జారుకున్నాడు. 1 రోజులు గడిచాయి. ఇంకా 2 నెలలు మిగులున్నాయి. రేసింగ్కి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటికిప్పుడు మిథున్ తిరుగు నడవాలంటే ప్రమాదం సృష్టించడం తప్ప వేరే మార్గం లేదు. ఆ ప్రమాదంలో నేనే ఉండాలి. నాకేం జరిగినా పర్వాలేదు, ఇంకెవరికి ఏం జరగకూడదు. కానీ అక్కడ ప్రేమించిన మనిషి ఉండాలి. నేనంటేనే మిథున్కి ఇష్టం లేదు. ఇవన్నీ ఆలోచించే పరిస్థితి లేదిప్పుడు. ఉన్న ఒక్క అవకాశాన్ని ప్రయత్నించి చూద్దాం, ఏం జరుగుతుందో జరగని అనుకుని దృఢ నిర్ణయం తీసుకుంది సంజన. 4 రోజుల సమయం తీసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రమాద సృష్టికి అన్ని ఏర్పాట్లు చేసింది సంజన. ఉన్న ఒకే ఒక్క మార్గాన్ని ప్రయత్నించాల్సిన రోజు అది. సంజన తన ప్లాన్ ప్రకారం మిథున్ని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళింది. ఇక్కడికెందుకు తీసుకొచ్చా సంజన అని అడిగాడు మిథున్. మనుషులెవ్వరూ లేని చోట ప్రశాంతంగా ఉంటుందని తీసుకొచ్చాను అని చెప్పింది సంజన. ఆమెతో ఏకాంతంగా గడిపే తన కోరిక నెరవేరిందని సంతోషించాడు మిథున్. తమ మధ్య ఉన్న దూరాన్ని కరిగించే కరెక్ట్ టైం ఇది అనుకుని ఆమెతో మాటలు కలిపి చనువు ఏర్పరచుకోవాలనుకున్నాడు మిథున్. 4 రౌడీలు అటువైపు వచ్చి సంజనని కామంగా చూశారు. ఆవేశంగా మిథున్ పిడికిలి బిగుసుకుంది. కానీ అతను ఏమి చేయలేని నిస్సహాయుడు. మిథున్కి భయంతో వణుకు వచ్చేసింది. సంజన, పద వెళ్ళిపోదాం అని అన్నాడు మిథున్. సంజన మిథున్తో కదులుతుండగా, రే దానిని పట్టుకోన్రా అంటూ రౌడీలు ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సంజన పారిపో అని గట్టిగా అరిచాడు మిథున్. సంజన పరుగందుకుంది. వాళ్ళు ఆమె వెంట పరిగెత్తారు. మిథున్ పోలీసులకు ఫోన్ చేద్దామని చూస్తే అతని దగ్గర ఫోన్ లేదు. అతని శరీరం అంతా భయంతో కంపించిపోయింది. పరిగెడుతున్న సంజన కాలు స్లిప్ అయి కింద పడింది. వాళ్ళు క్రూరంగా నవ్వుతూ ఆమెను పట్టుకొని అడవి లోపలికి తీసుకెళ్లారు. అది చూసిన మిథున్, రే తనను వదలండి అని ఆవేదనగా అరుస్తూ వాళ్ళు వెళ్ళిన వైపుకి వీల్ చైర్ లాక్కుంటూ వెళ్తుంటే పొదల్లోకి వీల్ చైర్ వెళ్ళలేదు. ఒక్క జీవి కూడా లేని నిర్మానుష్య ప్రాంతం. ఆమెను కాపాడటానికి అక్కడ అతను తప్ప ఇంకెవ్వరూ లేరు. మిథున్ కాలు కదపడానికి ప్రయత్నించాడు. సాధ్యపడలేదు. శక్తంతా కూడగట్టుకొని ప్రయత్నించాడు. అయినా సాధ్యపడలేదు. మిథున్, నన్ను కాపాడు గట్టిగా సంజన అరుపు వినిపించింది. అతను నిలువెల్లా వణికిపోయాడు. సంజన, నీకేం కాదు వణుకుతున్న గొంతుతో అంటూ కష్టంగా ఉన్న కాళ్ళు కదపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చేయొద్దు అన్న సంజన మాటలు వినిపించి మిథున్ తట్టుకోలేకపోయాడు. అతను ఎంత ప్రయత్నించినా కాళ్ళలో చలనం రావట్లేదు. నిస్సహాయుడై ప్లీజ్ హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరిచాడు. ఏంటే గింజుకుంటున్నావు అంటూ వాళ్ళు సంజన చెంపలు పగలగొట్టడం, సంజన గట్టిగా ఏడవడం మిథున్కి వినిపించింది. అంతే, మిథున్ల ఆవేశం కట్టలు తెంచుకుంది. రే అని గట్టిగా అరుస్తూ మిథున్ కాళ్ళు కదిపాడు. ఆ ప్రయత్నంలో వీల్ చైర్ మీద ఉన్న అతని 2 పాదాలు నేల మీదకి చేరాయి. 2 చేతులతో వీల్ చైర్ని పట్టుకుని లేవబోయి కింద పడిపోయాడు మిథున్. నేలను పట్టుకొని లేవడానికి ప్రయత్నించి లేవలేక కింద కూలపడి చేతులను ఆసరా చేసుకుని పాకుతూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్న అతని ముందు చెట్లు అడ్డొచ్చాయి. ఆ చెట్ల మధ్య నుండి పాకుతూ వెళ్ళడం కుదరదు.
మిథున్ చెట్టుని గట్టిగా పట్టుకుని లేచి ఒక్క అడుగు వేయబోతుంటే తడబడి కింద పడిపోయాడు. దాని బట్టలు విప్పేన్రా అన్న మాటలు వినిపించాయి. మిథునికి నరాలు తెగేంత కోపం వచ్చి భూమి దత్తరిల్లేలా అరుస్తూ లేచి నిల్చున్నాడు. మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు ప్లీజ్. సంజన ఏడుపులు అతని హృదయాన్ని కాల్చేస్తుంటే చెట్టును ఆసరా చేసుకుని ఒక్కో అడుగు ముందుకు వేశాడు మిథున్. 10 అడుగుల తర్వాత ఏ ఆసరా లేకుండానే అతని పాదం కదిలింది. కానీ అడుగులు తడబడుతున్నాయి. మరో 10 అడుగులకి అతని నడకలో తడబాటు పోయింది. ఎప్పట్లా అతని పాదం నడుస్తుంది. ప్లీజ్ నన్నేం చేయొద్దు. సంజన ఆర్తనాదాలు అతని చెవిలో మారుమ్రోగుతుంటే మిథున్ నడక పరుగందుకుంది. సంజన అని గట్టిగా పిలుస్తూ ఆమెను వెతుకుతున్న మిథున్కి 2 రౌడీలు కనిపించారు. అతను వాళ్ళని పట్టుకొని సంజన ఎక్కడుంది అని అరుస్తూ ఆవేశంగా వాళ్ళని చిత్తకొడుతుంటే మిథున్ సంజన పిలుపు వినిపించి అటువైపు చూశాడు మిథున్. ఆమె పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వస్తుంటే సేఫ్గా ఉన్నామని చూసి మిథున్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె వెనకాల ఉన్న మరో 2 రౌడీలను చూసి మిథున్ పరిగెత్తి పట్టుకుని వాళ్ళని కొట్టబోతుంటే వాళ్ళు మంచివాళ్ళు మిథున్ అని గట్టిగా అరిచింది సంజన. మిథున్ ఆగిపోయి ఆమె వైపు షాకింగ్గా చూశాడు. ఆమె అతని దగ్గరకు వచ్చి ఇదంతా నా ప్లాన్ అని అంది. మిథున్కి పిచ్చి కోపం వచ్చి సంజనని కొట్టబోయి ఆగిపోయాడు. అతను కొడతాడేమోనని సంజన గట్టిగా కళ్ళు మూసుకుంది. నీకు పిచ్చి పట్టిందా? ఎవరైనా ఇలాంటి విషయాలు ప్రాంక్ చేస్తారా? ఆవేశంగా అరిచాడు మిథున్. ఇట్స్ నాట్ ప్రాంక్, ఇట్స్ ట్రీట్మెంట్ అని అంది సంజన. వాట్? సంజన మిథున్ బుగ్గలను ఆప్యాయంగా పట్టుకొని నువ్వు నడుస్తున్నావు మిథున్ అంది ఆనంద బాష్పాలతో. తనకు కాల్ రావడం గుర్తుకొచ్చి మిథున్ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. నువ్వు నడవడం కాదు, పరిగెడుతున్నావు మిథున్. నీ కాళ్ళు నార్మల్ అయిపోయాయి. నువ్వు ఇంటర్నేషనల్ బైక్ రేసర్ అవుతావు. ఆంటీ కోరిక నెరవేరుతుంది. సంబరపడిపోతుంది సంజన. నువ్వింత రిస్క్ చేయాలా? వాళ్ళు నిజంగా నేను ఏదైనా చేసుంటే అని కోపంగా అన్నాడు మిథున్. మేమలాంటి వాళ్ళం కాదు సార్ అన్నారు వాళ్ళు అమాయకంగా. నోరు తెరిచారు చంపేస్తా వేలు చూపిస్తూ కళ్ళు పెద్దవి చేశాడు మిథున్. వాళ్ళు భయపడి బిగుసుకుపోయారు. నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మిథున్. వాళ్ళు చాలా అమాయకులు. కష్టపడి చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళు. నాటకమైనా కూడా ఈ పని ఒప్పుకోమని మొండికేస్తే నేనే రిక్వెస్ట్ చేసి ఒప్పించా. పాపం నన్ను కొట్టినట్లు నువ్వు అనుకోవాలని వాళ్ళని వాళ్ళ చెంపదెబ్బలు కొట్టుకున్నారు అని చెప్పింది సంజన. మిథున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజాలను పట్టుకుని మిమ్మల్ని కొట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాడు. అయ్యో పర్వాలేదు సార్, మీరు తిరిగి నడుస్తున్నారు అంతే చాలు అన్నారు వాళ్ళు. మిథున్ ఒక్కొక్కరిని కౌగలించుకొని థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు ఇక ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, మీకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పాడు. చాలా థ్యాంక్స్ సార్ అంటూ వాళ్ళు పెట్టుకున్న గడ్డాలను మీసాలను తీసేసి మేము నిజంగా మంచోళ్ళం సార్ అన్నారు. మిథున్ పక్కున నవ్వాడు. మేమిక వెళ్తాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏది ఏమైనా నువ్వింత రిస్క్ తీసుకోవాల్సింది కాదు సంజన. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలుసు అని అన్నాడు మిథున్. ప్రమాదంలో ప్రాణమైన వ్యక్తి ఉంటే కాళ్ళలో చలనం వచ్చిన సందర్భాలు ఉన్నాయంట మిథున్. అది చాలా రేర్ అంట. ఎవరికో ఒకరికి అలా జరుగుతుందంట. 0.1% ఛాన్స్ ఉన్నా అది నేను వదులుకోలేను. మామూలుగా యాక్సిడెంట్ లాంటిది ప్లాన్ చేస్తే అక్కడుంది నీకు ఇష్టం లేని నేను కావడంతో నీ కాళ్ళలో కదలిక రాదు. అండ్ అది నిజంగా చాలా ప్రమాదకరం. నాకేమైనా అవుతే నేను చూసుకోవడానికి ఎవరుంటారు చెప్పు? నీ కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళి రేప్ చేయబోతుంటే నా స్థానంలో ముక్కు మొహం తెలియని అమ్మాయి ఉన్నా నువ్వు అమ్మని కాపాడాలనే తప్పిస్తావు. ఆ టెన్షన్లో చచ్చుబడిన నరాల్లో స్పందన వస్తుంది. అందుకే ఈ రిస్క్ తీసుకోక తప్పలేదు మిథున్ అని చెప్పింది సంజన. మిథున్ కన్నీళ్లతో సంజనని హత్తుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ కన్నీళ్లతో కళ్ళు మూసుకున్నాడు. సంజన మిథున్ వెన్నుని లాలనగా తట్టింది. లెట్స్ గో అంది సంజన. ఇద్దరు అడవి నుండి కార్ దగ్గరకు వచ్చారు. నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు మిథున్. వద్దు, ఫస్ట్ డాక్టర్ని కలవాలి, స్కానింగ్ టెస్ట్ అన్ని చేయించాలి అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది సంజన. మిథున్ ఆమె పక్కన కూర్చున్నాడు. కాసేపట్లో ఇద్దరు సంజనకి సజెషన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి చేరుకున్నారు. నడుస్తున్న మిథున్ని చూసి డాక్టర్ షాక్ అయ్యాడు. సంజన, నీ సంకల్పం చాలా గొప్పది. అంతా రిస్క్ తీసుకొని మిథున్ని తిరిగి నడిపించావు. నేను ఎలా పొగడాలో తెలియట్లేదమ్మా. యు ఆర్ గ్రేట్ అని మెచ్చుకున్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. మిథున్ కండిషన్ ఎలా ఉందో తెలిసే వరకు నాకు దడగానే ఉంటుంది అని అంది సంజన.
మిథున్కి అన్ని టెస్టులు చేయించి రిపోర్ట్స్ చెక్ చేసి వాళ్ళని పిలిచాడు డాక్టర్. సంజన చాలా టెన్షన్ పడుతుంది. ఈస్ పర్ఫెక్ట్ అని చెప్పాడు డాక్టర్ నవ్వుతూ. ఆనందంతో సంజన కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. రియల్లీ అని అన్నాడు మిథున్ సంభ్రమాశ్చర్యాలతో. ఎస్ మిథున్, నీకిక ఏ ప్రాబ్లం లేదు, నువ్వు నార్మల్ అయిపోయావు అని చెప్పాడు డాక్టర్. బైక్ రేస్ చేయొచ్చా డాక్టర్? ఆత్రంగా అడిగింది సంజన. వావ్, మిథున్ బైక్ రేసరా? అవును డాక్టర్, ఇంకా 2 మంత్స్లో నేషనల్ లెవెల్లో ఒక పెద్ద రేస్ ఉంది అని చెప్పింది సంజన. గుడ్, 2 నెలల తర్వాత ఇప్పుడే నడుస్తున్నాడు కదా, ఓ 4 రోజులు కాళ్ళకి నడక అలవాటు పడ్డాక రేసింగ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పాడు మిథున్. థ్యాంక్స్ ఎలాట్ డాక్టర్, మీ వల్లనే మిథున్ తిరిగి నడుస్తున్నాడు అని అంది సంజన. ఒక డాక్టర్గా ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశానంతే. రిస్క్ తీసుకొని మిథున్నే తిరిగి నడిచేలా చేసింది నువ్వే సంజన. ఈ క్రెడిట్ నీకొక్కదానికి తప్ప ఇంకెవ్వరికి వెళ్ళకూడదు అని అన్నాడు డాక్టర్. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు డాక్టర్ అని అడిగింది సంజన. మిథున్ ఇస్ పర్ఫెక్ట్ నౌ, రావాల్సిన అవసరం లేదు. రేసింగ్ చాలా డేంజరస్, సో జాగ్రత్తగా ఉండమని మాత్రమే నేను చెప్పగలను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ మిథున్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి మిథున్ వెంట కదిలింది సంజన. ఇద్దరు ఇంటికి చేరారు. మధ్యాహ్నం 2 అవుతుంది. ఎప్పట్లాగే సంజనని మిథున్కి అన్నం తినిపించింది. ఇన్ని రోజులు టెన్షన్తో పని భారంతో నిద్రకి దూరమైన సంజన ఇప్పుడు హాయిగా నిద్రపోయింది. మిథున్ సోఫాలో కూర్చొని బెడ్ మీద పడుకున్న సంజనని ప్రేమగా చూస్తున్నాడు, పెదవులపై సన్నటి నవ్వుతో. సంజన, నీ మీద ఉన్న ఫీలింగ్ ఏంటని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. ఇష్టమా, లేక నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావని నాకు నీ మీద కలిగిన అభిమానమా? ఏమో తెలీదు, కానీ నా జీవితాన్ని నీతో పంచుకోవాలనుంది. నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతో సంతోషంగా బతకాలనుంది. ఇప్పుడు నేను ఆనందంతో గాలిలో తేలిపోతున్నాను సంజన. ఇక నేను నీకు దూరం అవ్వక్కర్లేదు. నా కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి. ఐఎమ్ పర్ఫెక్ట్ నౌ. ఇక మనం దూరం అవ్వం. నా వల్ల నీకు ఇక ఏ కష్టం ఉండదు. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో నేను నిన్ను అంతే బాగా చూసుకుంటాను సంజన. నీ పెదవులపై చిరునవ్వు చెదరనివ్వకుండా చూసుకుంటాను అని అనుకుంటూ తెరిపారా ఆమెను చూస్తుండిపోయాడు మిథున్. మిథున్ చూసుకునే పని లేకపోవడంతో సంజనకి వర్క్ లోడ్ తగ్గింది. మిథున్ వర్క్ చేస్తుంటే జాబ్కి రిజైన్ చేయమని అడిగింది సంజన. నేను 2 మేనేజ్ చేసుకుంటానన్నాడు మిథున్ సంజనకి ప్రాబ్లం కాకూడదని. లక్ష్యాన్ని సాధించాలంటే గోల్పై మాత్రమే దృష్టి ఉండాలని చెప్పి మిథున్తో జాబ్ మాన్పించింది సంజన. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.